ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, దేవుని పిల్లల మరొకసారి క్రీస్తు యేసు వారి పరిశుద్ధ నామంలో క్రీస్తు పేరిట అందరికీ హృదయపూర్వక నిండు వందనాలండి. క్రీస్తు రక్తంలో కడవబడినటువంటి అలాగే ఆయన మరణంలోకి వచ్చినటువంటి అందరూ కూడా అనగా బాప్తిసం తీసుకున్నటువంటి అందరినీ కూడా హృదయపూర్వక నిండు మరొక వందనాలు. ఎందుకనగా ఆయన మరణంలోకి వచ్చు అందరూ అనడం అంటే బాప్తిసం అంటే అది మరణం, ముంచివేయుట. వాడికి మన పాత రోత బ్రతుకును సమాధి చేయుట. సమాధి బాప్తిసం అనగా మరణం కాదు, సమాధి. మన పాత రోత బ్రతుకును సమాధి చేసి క్రీస్తులో నూతనంగా బ్రతుకుట ఈ యొక్క బాప్తిసం యొక్క ముఖ్య ఉద్దేశంగా మనం చెప్పుకోవచ్చు. ప్రియమైన దేవుని వల్ల యేసు క్రీస్తు ప్రభువారు ఆయన దగ్గరికి వస్తే, ఆయన వద్దకు వస్తే మనకు ఏమిస్తాడు, మనకు ఏం చేస్తాడనే కొన్ని మాటలు మనం బైబిల్ గ్రంథంలో నుండి లేఖనాలను పరిశీలించి ధ్యానిద్దామండి. ఆయన వద్దకు వస్తే ఏం చేస్తాడు, ఆయన వద్దకు వస్తే ఏమి ఇస్తాడు అనే అంశంపై కొన్ని మాటలు మనం పరిశీలించుకుందాము. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం మనం మరొకసారి చదువుతున్నాము. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తును. ఆయన యొద్దకు వస్తే ఏమి ఇస్తాడన్న ఆ అంశాన్ని బట్టి, ఆయన యొద్దకు వస్తే ఏమి ఇస్తాడంట? నేను మీకు విశ్రాంతినిస్తాను, శాంతి సమాధానాలు ఇస్తాను, నెమ్మదిస్తాను. అవి ఆయన దగ్గర ఉండేటువంటి అంశములు. ప్రియమైన వారు, ఆయన వద్దకు వచ్చే మొట్టమొదటిగా మనము చదువుకునే లేఖన భాగంలో ప్రయాసంతో, ఆ భారముతో లేక పాప భారంతో సచ్చి బతుకుతున్న మన జీవితాలలో ఆయన వద్దకి వస్తే ఆ పాప భారం తీసివేసి నీకు ప్రశాంతత ఇస్తా, విశ్రాంతిని ఇస్తా, శాంతి సమాధానాలను ఇస్తా అని ప్రభు. ఆయన యొద్దకు వస్తే శాంతి సమాధానము విశ్రాంతి ఆయన యొక్క మాత్రమే దొరుకుతుంది. చూడండి, మనము లోకంలో ఎంతోమంది బాధలు, ఇరుకులు, ఇబ్బందులు మనం చూస్తూ ఉంటాం. కానీ క్రీస్తును అంగీకరించినట్లయితే ఇవన్నీ మర్చిపోతాం. ఎందుకంటే ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు చాలా విషయాల మీద మనతో మాట్లాడుతూ ఉన్నాడు. లేఖనాలతో, ఆయన నోటి మాటలతో, లేక ప్రవర్తనలతో, లేక భక్తురాళ్ళతో, దేవదూతలతో సైతం ఆయన ఎంతో జ్ఞానాన్ని, మన పితరులతో ఎంతో జ్ఞానాన్ని మనకు బయలుపరుస్తూ వచ్చినారు. మనుషుల ద్వారానే జ్ఞానాన్ని, ఆ పరలోక జ్ఞానాన్ని దేవుడు బైబిల్ గ్రంథంలో పొందుపరిచి తెలియపరుస్తూ, ప్రత్యక్షత పరుస్తూ ఉన్నాడు. కనుక ఈ యొక్క లేఖన భాగంలో ఆయన సమస్త జనులారా అంటూ పిలుస్తూ, మీ పాప భారము చాలా గొప్పది, ఆ భారం అంతా నేను తీసివేస్తాను. నీకున్న అదే ప్రభు ఇంకో మాట కూడా మనం అంటాడు, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నీ చింత యావత్తు, నీ పాప భారము, నువ్వు చేసిన నీ బ్రతుకు, నువ్వు పుట్టిన నుంచి మొదలుకొని నీ బ్రతుకు, నీ పాప భారంతో పాటు నీ చింత యావత్తు కూడా నా మీద వేయి. రేపటి కోసము ఎదురు చూడొద్దు సుమా. రేపు నీది కాదు, ఈరోజే నీది. ఇప్పుడే మనం పాడుకున్నాం, రాలిపోతామో ఎటైపోతామో ఆ గడియ మనకు తెలియదు. అది తెలిసినట్లయితే ఇంకా నరకం మనకి. అది తెలియనందువల్ల మనకు చాలా మేలు. ఆ మరణము అంచులకు పోయేది, లేక మరణం అయ్యేది మనకు తెలియదు కాబట్టి మనం ధైర్యంగా బతుకుతుంటాం. రేపు మరణం జరుగుతుందన్నప్పుడు మనకు తెలియదు కాబట్టి ధైర్యంగానే ఉంటాం. కానీ ఆ మరణం సంభవిస్తుంటుంది. అదే తెలిస్తే, ఒక నెల తర్వాత చచ్చిపోతామని తెలిస్తే, లేదా ఒక వారంలో చచ్చిపోతామని తెలిస్తే డాక్టర్లు చెప్పినప్పుడు కుమిలిపోతుంటారు. వాళ్ళు చెప్పిన రోజుల కంటే ఇంకా ముందుగానే
చనిపోవడం మనం చూస్తాం. డాక్టర్లు ఇదే నీ అవయవాలు ఇదే ఈ నిమిత్తంతో పాడైపోయినాయి, నువ్వు ఎక్కువ రోజులు బ్రతకవు, నెల రోజుల్లో కూడా చెప్పేస్తారు, నెలలో చెప్పేస్తారు, లేదా సంవత్సరంలో నువ్వు పోతావు చెప్తుంటారు. ఆ చెప్పినప్పుడు చాలామంది ఆ డాక్టర్ చెప్పిన దానికంటే ముందుగా చనిపోవడం చూస్తాం. ఎందుకంటే దిగులు, బాధ, లేక ఇంకా రోగాలు ఇంకా తెచ్చిపెట్టుకుని ముందుగానే కూడా వెళ్ళిపోతున్నటువంటి మనము ఈ లోకంలో మనము చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని వల్ల. కనుక దేవుడు తెలియపరుస్తున్నటువంటి ఆలోచన, సమస్త భారముతో ఉన్నారు మీరు, భారం అంతా తీసివేయుటకు నా యొద్దకు రండి, నేను ఏమిస్తానంటే మీకు విశ్రాంతి కలుగ చేస్తా అని ఆయన నోటి వాక్కు మనకు బయలుపడుతుంది, తెలుపుతుంది, ప్రత్యక్షపడుతుంది. కనుక దేవుని వాక్యాన్ని నమ్మటంలోనే, విశ్వాసం ఉంచటంలోనే దేవుడు వారి ఆలోచన విధానాన్ని దేవుడు లెక్కిస్తూ ఉన్నాడు. అబ్రహాము ఒకే మాట చెప్పినాడు, నమ్మాడు. ఒక్క మాట దేవుడు వాక్యమే దిగి వచ్చి, అనగా దేవుడే దిగి వచ్చి ఆయనతో ఒక మాట చెప్పాడు. ఆ మాటను పూర్తిగా విశ్వసించినాడు, నమ్మినాడు. అంతే. నమ్మినందుకు ఆయన విశ్వాసులకు తండ్రి అయిపోయినాడు. ఆయనంతటోడు, ఆయనంత గొప్పగా ఒక్క పారే చెప్పిన మాట నమ్మటంలో ఆయనకు నిచ్చినోడు లేరని ఆయన భక్తిలోని భాగంగా మనకు తెలుపుతున్నాడు. అలాగా నమ్మాలి, దేవుని మాట నమ్మాలి. ఎవరి ఇందాకనే మనం చదువుకున్నాం, పాట పాడుకున్నాం, నమ్మి మనుషులను మోసపోతున్నాం. ఎన్నోసార్లు మోసపోతాం. మనుషులను నమ్మి, రాజులను నమ్మి, ఈ లోకంలో ఏదో ఎవరన్నా అప్పిస్తారంటే, లేక ఇబ్బందులు సహాయం చేస్తారంటే నమ్మి మళ్ళీ పోయి అడిగితే సహాయం లేదని చెప్పారు, చేస్తారని చెప్తారు. మళ్ళీ అదే నోటితో మళ్ళీ చేయలేకపోతున్నాను సారీ అని చెప్పేస్తారు. కనుక ఈ లోకాన్ని నమ్మద్దు, నమ్మదగిన దేవుడు ఒకడున్నాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనే చెప్తున్నాడు, నీకు నీ భారం అంతా ఏమైనా సరే, నీ చింత ఏమైనా సరే తీసివేస్తాను, నా దగ్గరకు రా, ఇది నేను ఇస్తాను అని ఆయన చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, చూడండి, యాబేలు గ్రంథము కొన్ని మాటలతో ముగించుకుందాము. యాబేలు గ్రంథము 2వ అధ్యాయము, పాత నిబంధన, యాబేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం మాట మనం చదువుకున్నట్లయితే చూడండి, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. దుఃఖముతో ఆయన ఎలా రమ్మంటున్నాడంటే చూడండి, దుఃఖంలో ఉన్నవారిని రమ్మంటూ ఉన్నాడు ఈ లేఖన భాగంలో. దుఃఖంలో ఉన్నవారిని, రానా బిడ్డ, నీ దుఃఖం ఏంది, నీ బాధ ఏంది, నీ చింత యావత్ ఏంది, నీ భారం ఏంది, నీ దుఃఖం ఏంది, నీ ఆవేదన ఏంది, నీ పరిస్థితి ఏంది. నువ్వేదో చిన్న పరిస్థితికి నువ్వు కుమిలిపోయేదానికి కాదు భూమి మీదకి నేను పెట్టింది. కొన్ని సందర్భాలు నీ జీవితంలో ఒక భాగం మాత్రమే. ఆ సందర్భము లేక ఆ సన్నివేశము, ఆ విషయము, అది జీవితం అంతా అదే కాదు. నీకు జీవితం అంతా ఒక సంఘటన జరిగితే, అది ఏ సంఘటన కానీ, కుటుంబంలో కానీ, ఏ పరిస్థితుల వల్ల సంఘటన, ఆ సంఘటనే నీ జీవితం కాదు అని ప్రభు చెప్తూ, దుఃఖంలో ఉన్నవారు నా దగ్గరికి నీ దుఃఖాన్ని తీసివేస్తాను, నీ పాపము తీసివేసి, దుఃఖము తీసివేసి, నేను శాంతి సమాధానాలతో నింపగలిగిన, శక్తి కలిగిన, అట్టి పవిత్రత, పరిశుద్ధత కలిగిన ఏకైక దేవుడిని నేనే రా. ఎలా రమ్మంటున్నాడంటే, నీవు దుఃఖంతో ఉంటే నా దగ్గరికి రా, ఆ దుఃఖాన్ని తీసివేసే అధికారిని నేను, లేక నీ పాపాన్ని తీసివేసే అధికారిని నేను అంటున్నాడు. ఇప్పుడైనాను మీరు, దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు, చూడండి, దుఃఖించుచు మనఃపూర్వకముగా నా యొద్దకు తిరిగిన ఎడల నా యొద్దకు రండి, ఇది యెహోవా వాక్కు. ఆయన దుఃఖపడేవారు ధన్యులు అని చెప్పినట్టుగా
ఆయన దుఃఖపడే వారు చూస్తే ఆయన కన్నీరు ఇస్తారు. మొట్టమొదటి యేసుక్రీస్తు ప్రభువు కన్నీరు విడుస్తారు తన స్నేహితుని బట్టి. ఎవరు ఆ స్నేహితుడు? లాజరు. స్నేహితుడుగా భావించినటువంటి లాజరు స్నేహితుడు, నా స్నేహితుడు అంటాడు. మరణమై 2 దినాలు అయితే ఆయన నిద్రిస్తున్నాడు అంటాడు. శిష్యులకు అర్థం కాదు. 2 దినాలై ఆయన నిద్రిస్తున్నాడంటే అప్పటికి చనిపోయినాడు. 2 దినాలైంది, ఇంకా 2 దినాలు ఆగిపోయి వెళ్ళాడు. 4 దినాలైన తర్వాత నీ స్నేహితుడు, నీ సృష్టికర్త, నిన్ను లేపగలిగిన సర్వశక్తిమంతుడు ఇక్కడ ఉన్నాడు. నమ్మనికి ఆయన 2 రోజుల్లో చనిపోయిన వాడిని లేపడం కాదు, 4 రోజుల్లో లేద్దాం, 4 రోజుల తర్వాత లేద్దాం, పురుగు పట్టిన తర్వాత లేద్దాం అనే శక్తి కలిగిన దేవుని వాక్కు. అందుకే మార్తా మరియలతో అంటాడు, మార్తా మరియా, నమ్మితే నా మహిమ చూస్తావమ్మా. నీవు నమ్మాలి. నమ్మితే నా మహిమ చూస్తావు అంటే ఎప్పుడో బ్రతికిస్తానులే దేవుడు, పునరుత్థానంలో బ్రతికిస్తానులే నా తమ్ముడిని, నా సహోదరుని అనుకున్నాడు. కానీ నా స్నేహితుడైన లాజరును 4 దినాలు కాదు 4 నెలలుగా లేపగలిగిన సమర్థుడు మన ప్రభువు ఉన్నాడు అని వారికి విశ్వాసం గురించి అప్పుడు ఆ లేపబోయే ముందు సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు కన్నీరు విడిచడం మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. కన్నీరు విడుస్తూ మూలుగుతూ ఆయన తండ్రికి ప్రార్థన చేస్తాడు. తండ్రి, ఈ కార్యం ద్వారా నీ శక్తి బయలుపరాలి, నీ పవిత్రత, నీ మహా గొప్ప సూర్య కార్యాలు, అద్భుత కార్యాలు, సూచక్రియలు నీ ప్రజలు తెలుసుకోవాలి ప్రభువా. లాజరు లేపుతున్నందుకు, లాజరును బ్రతికించుతున్నందుకు కృతజ్ఞతలు తండ్రి అంటాడు. అప్పటికి చనిపోయి ఉంటాడు, బ్రతికిస్తున్నందుకు కృతజ్ఞతలు. అప్పటికి ఇంకా బ్రతకలే, బ్రతికిస్తున్నందుకు. మరొక మా లేఖనం చూస్తాము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకున్న ప్రియమైన వారలారా. చెవి ఎక్కి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ప్రియమైన దేవుని పరిశుద్ధులైన పిల్లలారా, దేవుని బిడ్డలారా, దేవుడు తెలుపుతున్నాడు. దేవుడు బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులకు, చాలామంది ఆయన రక్తంలో కడగబడినటువంటి బిడ్డలకు, ఆయన కోసం ప్రాణాలను సైతం పెట్టిన బిడ్డలకు ఆయన చేయటమే కాదు, ప్రతి మనిషి కోసం దేవుడు ఆయన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు, ఆయన కృపను ప్రత్యక్షతపరుస్తున్నాడు, ఆయన కనికరాన్ని చూపిస్తున్నాడు, ఆయన దయను చూపిస్తున్నాడు. కేవలము భక్తుల కోసమే, మన పూర్వీకులైనటువంటి పితరుల కోసమే, అబ్రహాము దేవుడు, యాకోబు దేవుడు, ఇస్సాకు దేవుడు అయినటువంటి ఆ ముగ్గురికి మాత్రమే ఆయన కృప చూపట్లేదు. యావత్ సర్వ సృష్టి, సర్వ ప్రపంచాలకు, భూమి మీద ఉన్న ప్రతి మనిషి అనే ఆ మాటలో ప్రతి చెడ్డవాడ కానీ మంచివాడ కానీ ప్రతి ఒక్కరికి కృప చూపే దేవుడు ఈయన. అది ఈయన పవర్, ఈయన కెపాసిటీ, అల్టిమేట్. అంత ప్రేమించే దేవుడు ఈయన. అందుకే ఆయన చెప్తున్నాడు, ఆయన ఏమి మన నుండి కోరుతున్నాడంటే విననీకి రమ్మని కోరుతున్నాడు. చెవి ఎక్కి నా యొద్దకు రండి, చెవి ఎక్కి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల, నా మాట మీరు వినిన ఎడల మీరు బ్రతుకుతారు, నేను మీతో నిత్య నిబంధన చేశాను, దావీదుకు చూపించిన కృప మీకు చూపిస్తాను, అబ్రహాముకు చూపినటువంటి ఆ కృప, కనికరముల, దయ, దాక్షిణ్యములు బైబిల్ గ్రంథంలో ఏ భక్తునికి కృప, కనికరముల, దయ, దాక్షిణ్యములు ఎవరికెవరికి చూపినానో వారికి మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి కృప చూపే సృష్టికర్త అయిన దేవుడు యోనా కంటే శ్రేష్ఠుడు, సొలొమోను రాజు కంటే శ్రేష్ఠుడు, దావీదు కంటే, అందరికంటే శ్రేష్ఠుడు, సర్వశక్తిమంతుడు ఇక్కడ ఉన్నాడు.
నా దగ్గర రండి, నీ ఏ బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, బాధలు ఏదైనా సరే తీసివేసి నిన్ను మనిషినిగా నిలబెట్టి ఈ భూమి మీద నీ పని ఏదో నేను చెప్పేదను అని ప్రభు పిలుస్తున్నాడు. ప్రియమైన దేవుని వారంతా, అందుకే ఆయన నిత్య నిబంధన చేసేదను దావీదునకు చూపిన కృప. దావీదు ఎక్కడో గొర్రెలు కాసుకుంటుంటే అన్నదమ్ములు పెద్ద పాలగాళ్ళు. దావీదు అన్నగారు పెద్ద యుద్ధంలో వాళ్ళు నైపుణ్యం కలిగినటువంటి వారు, కానీ దేవుడు వారిని ఎన్నుకోలే. ఎక్కడో గొర్రెలు కాసుకుంటుంటే అందరిని పిలిపించిన ఎవరు వీళ్ళల్లో గొప్ప గొప్ప హైట్ ఉన్న వాళ్ళు, గొప్పవారు, యుద్ధంలో రాజు దగ్గర పనిచేసే వాళ్ళు ఉన్నప్పటికీ ఆ ప్రవక్త ద్వారా నేను ఎన్నుకోబడినటువంటి నా సాధారణమైన వ్యక్తిని నీకు చూపిస్తాను అన్నప్పుడు, ఇంకా ఎవరు ఉన్నారయ్యా, ఎవరు వీళ్ళందరూ కాదంట, ఇంకా ఎవరైనా గుర్తు చేసుకో, ఎవరైనా ఉన్నారంటే ఒకడున్నాడు ఆయన, ఒకడున్నాడయ్యా, వాడేదో గొర్రెలు మేకలు కాసుకుంటున్నాడు, అడవిలో ఉంటాడు, పిలిపించు తండ్రి, పంపదీసి ఆయనే కావచ్చు అని చెప్పినప్పుడు పిలిపించిన అడుగడుగు వస్తున్నాడు చూడు. అది నా భక్తుడు, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, నా పని చేయనికి అతను ఏమైనా చేయగలడు, నా పని చేసే సమర్థుడు. ఒక్కపారి తప్పు చేసిన, పొరపాటు చేసిన తిరిగి సాష్టాంగపడి ఇంకా తప్పు చేయకుండా యథార్థంగా బ్రతికినటువంటి దావీదు మహారాజు అని దేవుడు చెప్తాడు. అందుకే ఆ దావీదుకు చూపుతున్నటువంటి కృప మీకు చూపుతాను. కమాన్ రండి, నా మాట వినండి, నా మాట విని ఆయన మాట అనగా ప్రతి భక్తులతో మాట్లాడినటువంటి ఆలోచనలే ఆయన మాటలు, ప్రతి కట్టడ ఆయన మాట, ప్రతి శాసనము ఆయన మాట, ప్రతి భక్తులతో మాట్లాడినటువంటి కట్టడలు, విధులు, శాసనాలు అవన్నీ మనం చదివి దాని ప్రకారం ఆలోచన చేసి బ్రతికినట్లయితే నీవు నేను ఎందుకు బ్రతకనీకి భూమి మీదకి దేవుడు పంపించినాడో మనకు అర్థమవుతుంది. అది దేవుడు కోరుతున్నాడు. ప్రియమైన వారు, నువ్వేదో ఈ లోకంలో ఒక చిన్నదానికి, ఒక పెద్దదానికి, ఏదో ఒక పదవికి, ఏదో ఒకటి పోయిందని, ఒకటి రాలేదని, దీనికోసం కాదు దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం. నిన్ను దేవుని పని, నా పనిలో భాగస్థుడవడం కోసం నిన్ను భూమి మీద పెడుతున్నాడని దేవుడు భక్తుల ద్వారా తెలియపరిచినటువంటి మర్మాన్ని వాక్యం ద్వారా మనకు ప్రత్యక్షత పడుతున్నాడు. ప్రియమైన దేవుని వారు, అందుకోసము ఆయన మాట వినటకు దేవుడు రమ్మంటున్నాడు, పిలుస్తున్నాడు. ఆయన మాట వినాలి. ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనం మనం ఒక మాట గమనిస్తాం. ప్రియమైన దేవుని జనాంగమా, ఆదికాండం 12:3, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును అబ్రహాముతో అన్నాడు. వాక్యం దిగి వచ్చిన దేవుడు, వాక్యమైన దేవుడు యేసు క్రీస్తు ప్రభు, వాక్యమే దేవుడు. ఆది యందు వాక్యమును, వాక్యము దేవుని యొద్దను, ఆ వాక్యమే దేవుడు, ఆ వాక్యం శరీరధారిగా భూమి మీదకి వచ్చి అబ్రహాముతో మాట్లాడుతుండే, అబ్రహామా నేను ఆశీర్వదిస్తాను. ఎలా ఆశీర్వదిస్తాను? నీవు శపిస్తే నేను ఆ శపించిన వారిని నాశనం చేస్తాను. నీవు ఎవరినైనా ఆశీర్వదిస్తే ఆశీర్వదిస్తా. నీ ద్వారా ప్రపంచాలను కట్టుతా. నీ ద్వారా ప్రపంచాలు నీ వంశం నుండి రావాలి. నీ వంశంలో ప్రతి మనిషిని నీ వంశంలో నుండి రావాలని దేవుడు ఆశీర్వాద వచనములో చెప్పినప్పుడు నిజంగా అబ్రహాము ఆ మాట నమ్మేసి ఒక్క కొడుకునిచ్చి మళ్ళీ నాకు ఇవ్వన్నాడు. ఏమన్నాడు? అక్కడే కొడుకునిచ్చి, ప్రభువా నేను సంపాదించిన దానికి నా వారసుడు లేడే అని బాధపడుతుంటే ఒక కొడుకునిచ్చి మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత అతను నాకు ఇవ్వన్నాడు. పరీక్ష పెట్టినాడు. పరీక్ష పెట్టిన తక్షణమే ఈ లేఖన భాగం అబ్రహాము సూచించాడు. ఏంది? నా ద్వారా ప్రపంచాలన్నింటిని కడతాను, నా వంశంలో జనాన్ని కట్టాను. ఇంత గొప్ప గొప్ప మాటలు మాట్లాడాడు. సముద్రంలో ఇసుకరేణుడు వలె, ఆకాశంలో నక్షత్రం వలె, ఇవన్నీ మర్చిపోయినాడా దేవుడు కొంపదీసి అని ఆలోచన చేసి ఇవన్నీ చెప్పినాడంటే ఏదో పరీక్ష కాబోలు, ఏదో నన్ను పరీక్షిస్తున్నాడు,
ఈ పిల్లోడికి తీసుకుంటే ఇంకా ఎంతమంది ఇస్తాడో ఆయన. అందుకే ప్రభు అంటాడు, దేవుని వాక్యం అంటాడు, లేదా యేసుక్రీస్తు ప్రభు వారు అంటాడు, అబ్రహాముకు పిల్లలను ఇచ్చేదేంది, ఈ రాళ్లతో అబ్రహాముకు పిల్లలను ఇవ్వగలిగిన సమర్థుడను నేను అంటాడు. రాళ్ల వల్ల అబ్రహాముకు పిల్లలను ఇవ్వగలిగిన శక్తిమంతుడను నేను, సర్వశక్తిమంతుడను నేను. నాకంటే గొప్పవాడిని, సొలొమోను కంటే గొప్పవాడిని, ఇర్మియా కంటే శ్రేష్ఠుడను. అంటే అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని ఆయన దేవుడని గుర్తించలేక, సర్వశక్తిమంతుని కుమారుడని గుర్తించలేక ఈ యొక్క ప్రవక్తలని దైవ సంబుధులుగా భావిస్తూ వారికంటే గొప్పవాడు అని ప్రభువుని అనేవారు. నువ్వు ఎవరికంటే గొప్పవాడువా, నువ్వు సొలొమోను కంటే గొప్పవాడు, అతగనాని కంటే నువ్వు గొప్పవాడు అని పోలిస్తూ ప్రభుని అన్నప్పుడు వారందరికంటే గొప్పవాడురా. వాళ్ళను మిమ్మల్ని సర్వ సృష్టిని కలుగు చేసిన సర్వశక్తిమంతులు నేనని ప్రభు చెప్తున్న నమ్మలేని పరిస్థితిలో మన పితరులు ఉన్నట్టుగా మనం లేఖనం చూస్తాం. కనుక అబ్రహాము ఒక్కడి నుంచి మళ్ళీ తిరిగి అన్నప్పుడు ఈ వాక్యాన్ని అన్నిటిని ఆయన నెమరు వేసుకొని ఉంటాడు. ముందు చెప్పిన మాట ఏంది, దేవుడు ఒక్కడి నుంచి మళ్ళీ అంటున్నాడని ఆయన తన హృదయంలో బైబిల్ గ్రంథంలో ఎబ్రియలకు రాసినటువంటి పత్రికలో అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చెనని రాసినాడు. బలి ఇవ్వలా, కానీ ఇచ్చెనని దైవ గ్రంథంలో దేవుడు వ్రాయించినాడంటే తన హృదయంలో, యాక్చువల్గా అయితే బలి ఇవ్వలేదు, తన హృదయంలో తన బిడ్డను ప్రభువుకు బలి ఇచ్చేసినట్టుగా ఆయన హృదయంలో అనుకున్నాడు. ఇచ్చేసాను, ఆగు అన్నప్పుడు ఆగాడు తప్ప ఇంకా వేసి పొడవబోయాడు ఆ బలిపీఠం మీద. కనుక విశ్వాసం కలిగి ఉండాలి. అందుకే దేవుడు మనకు ఏమివ్వనికి దేవుడు మనల్ని పుట్టిస్తూ ఉన్నాడు ఈ భూమి మీదకి అంటే, ఇందాక మాటలో ఆయన మాట వినడానికి ఆయన పిలుస్తున్నాడు. అలాగే ఈ యొక్క లేఖన భాగంలో ఆదికాండము 12:3లో అబ్రహామును ఆశీర్వదించినట్టుగా ఆశీర్వాదం పొందుకున్నట్టు మనిషిని పిలుస్తున్నాడు. ఆశీర్వాదం పొందుకున్న కుమారుడు కుమార్తె. అందుకే ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త దినుల రాడ కుమార్తె కుమారుడా ఆశీర్వాదం తీసుకున్నాను ఆయన, సృష్టికర్త అయిన దేవుని ఆశీర్వాదం తీసుకున్నాను ఆయన, నువ్వు బాగుపడతావు అని ఆయన ఆశీర్వాదాలు పొందుకొనుటకు పరిశుద్ధ పిలుపుతో నిన్ను నన్ను అందరినీ పిలుస్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని జనవారు కదా. చూడండి, అదే 55 అధ్యాయము యెషయా గ్రంథము 55 అధ్యాయము 1 వచనం ఒక మాట మనం చూసినట్లయితే, దప్పికొనిన వారులారా నీళ్ళ ఎద్దకు రండి, రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనం చేయుడి రండి. రూకలు లేకపోయినను ఏమియు నీయకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. దేవుడు అంటున్నాడు, దప్పిక కొనిన వారలారా. అక్కడ సమరయ స్త్రీ నీటి కోసం తన ఇంటికి తీసుకోవడం కోసం వచ్చింది. యేసు ప్రభు దప్పికొన్నాడు. అమ్మా నీళ్ళు ఇస్తావంటే, నీవు ఎవరు, నీకు మాకు సాంగత్యం లేదే, మాట్లాడటం లేవే, ఎలా ఏ ఉద్దేశంతో నువ్వు నీళ్ళు అడుగుతున్నావు అంటే, నిన్ను అడుగుచున్నవాడు చాలా గొప్పవాడమ్మా, నిన్ను అడుగుచున్నవాడు వీటికంటే శ్రేష్టమైన నీటిని జీవజల బుగ్గలు ఇవ్వగలిగిన సమర్థుడని నీకు తెలిసినట్లయితే నీవు ఆ నీళ్లు అడిగదు అని ప్రభు అన్నప్పుడు ఆమె ఆ నీళ్లు ఇయ్యని భంగపోతుంది. ఆమె జీవితాన్ని అంతా చెప్పినప్పుడు మనము చూసుకొని ముగించుకుందాము. 2 వచనాలు చదువుకొని మత్తయి సువార్త 23వ అధ్యాయము, మత్తయి సువార్త 23:34 మాట చదువుకుందాం ప్రియమైన దేవుడు వారలారా. అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను జ్ఞానులను శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయదు, కొందరిని మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణముకు తరుముదు.
యొక్క లేఖన భాగము, దీనికన్నా ముందుగా మరొక లేఖన భాగం చూస్తామండి. 25:34 చూస్తాము. 25:34. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యంను స్వతంత్రించుకున్నాడు. ఇందుకు దేవుడు పిలుస్తున్నాడు. ఎందుకు ఇది? ఆశీర్వదిస్తాను రండి. ఇందాక మాటలు కూడా ఆశీర్వదిస్తాను రమ్మని అబ్రహాముకు చెప్పినటువంటి దేవుడు అబ్రహాముకే కాదు, అందరినీ ఆశీర్వదించడానికి ఆయన సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. కనుక ఈ యొక్క లేఖన భాగంలో కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే, కుడి పక్కన ఉన్నటువంటి వారిని చూసి తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు రండి. తండ్రి చేత ఆశీర్వాదం తీసుకున్న, సర్వ సృష్టి పరలోకమును కట్టిన తండ్రి చేత ఆశీర్వదించబడిన బిడ్డలము ప్రతి మనిషి కూడా. కాకపోతే ఈ లోక యుగ సంబంధమైన దేవత అపవాదిగాడు ఆ మనుషులను వాడు ఏం చేస్తున్నాడంటే అపవాదిలోనికి లాక్కుంటున్నాడు, సాధారణలోనికి లాక్కుంటున్నాడు. ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి ఆశ చూపిస్తే, అసలు ఈ లోకంలో ఉన్నది ఏంది? శరీరాశ, నేత్రాశ, జీవోపడము. ఈ మూడు మనిషికి చూపించి వాడు మనిషి మనోనేత్రాలను గుడ్డితనం కలగజేస్తున్నాడు ఈ అపవాదిగాడు. దాంట్లో నుంచి బయటపడండి, ఆశీర్వదిస్తాను, దీవిస్తానని ప్రభువు పిలుస్తున్నాడు. కానీ ఆ దాంట్లో నుంచి బయటపడలేని పరిస్థితిగా మనము ఉంటూ ఉన్నాం. దాంట్లో నుంచి బయటపడుటకు, ఆశీర్వదించుటకు మీరు ఎక్కడ నరకంలో కాళ్ళనికి కాదు, పాతాళంలో కేకలు వేసి అరిసి అరిసి అగ్ని పురుగు చావదనే ప్రాంతానికి మిమ్మల్ని పంపడానికి కాదు నా ఉద్దేశం. మీరు నా దగ్గర శాంతి సమాధానాలతో, నా దగ్గర ఆనందంగా సృష్టికర్తను, పరలోక రాజ్యాన్ని కట్టిన తండ్రిని మీరు ఆయన దగ్గర, ఆయన వద్ద, ఆయనతో ఉండడానికి ఆశీర్వదిస్తాను రండి అని దేవుడు పిలుస్తుంటే, నరులమైనటువంటి మనము ఆ ఆశీర్వాదం పొందుకోలేక, ఆ దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి కృప కనికరం హృదయ దాక్షిణ్యమును పొందలేక మనం అపవాదిగా నెమ్మడే పోతున్నాం. కషాయవాణి మేక నమ్మినట్టుగా ఈ అపవాదిగా నెమ్మడే మనం వెళ్తూ ఉన్నాం. కషాయ వాడంట, వాడు తీసుకుపోయి చంపుతాడు ఆ మేకను కానీ, పొట్టేలు కానీ, ఏదైనా కానీ, వాడెమ్మడి బాగా చక్కగా వెళ్తుందంట. వాడు చంపుతాడని నేను తెలియదు, ఏదో నన్ను బాగా చూసుకుంటాడని చెప్తున్నాడు. కానీ వాడు చివరికి వాడు ఎక్కడికి అప్పచెప్తాడంటే, పాతాళానికి, అగ్ని ఆరాధ పురుగు సాగదనే ప్రాంతానికి అప్పచెప్పబోయే వారి ముందు మనము కషాయ వాడు మేకపిల్లని తీసుకున్నట్టు మనం అనబడిపోతున్నాం. కానీ దాంట్లో నుండి బయట వేయగలిగినటువంటి పరలోక రాజ్యానికి నేనుండే ప్రాంతంలో మీరును నాతోను, మీరును మీతోను నేను లక్షణంగా భోజనం చేస్తూ నాతో మీరు ఆనందంగా ఉండమని దీవిస్తాను, ఆశీర్వదిస్తాను. నా మాట వినండి, మీ పాపభారం తీసివేస్తాను, మీకు పరిశుద్ధ మనసు ఇస్తాను, పరిశుద్ధత ఇస్తాను, నీతిగా బ్రతకండి, యథార్థంగా బ్రతకండి, కొంచెంలో నమ్మకం అండి, ఎక్కువలో అనగా పరలోక రాజ్యంలో మీకు స్థానం ఇస్తాను అని ప్రభు మాటలు మనము లెక్క చేయనటువంటి బిడ్డలంగా మనము ప్రభు దృష్టికి కనపడుతూ ఉన్నాం. కనుక ఆశీర్వదిస్తాను రండి, లోకము పుట్టినది మొదలు మీ కొరకు సిద్ధపరచబడినటువంటి రాజ్యం ఒకటి ఉంది. ఈ లోకము పుట్టినది మొదలుకొని ఆ రాజ్యం చూడనటువంటి ఒక గొప్ప మహిమ కలిగిన రాజ్యం ఒకటి ఉంది నాయన. ఆ రాజ్యంలో స్వతంత్రించుటకు మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, వస్తారా, నమ్ముతారా నా మాట అబ్రహాము నమ్మినట్టు అని ప్రభువు అడుగుతున్నాడు. ప్రియమైన దేవుడి మాట చిట్ట చివరిగా మనం చూస్తుంది యెషయా గ్రంథం 57వ అధ్యాయము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 3వ వచనం చదువుకొని మనము ముగించుకుందాం. ప్రియమైన దేవుని వలన అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాకాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడుగా కనుక మనకు అతని
ఎన్నిక చేయకపోతే, యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగా ఆయన మన కోసము ఆయన అయినాడంటే, ఆయన అతి పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆయనను తృణీకరించిన జనముగా మనము అంటున్నారు ప్రభు. తృణీకరించిన ఆయన. అలాగే ఆ మనుషులు చూడనొల్లని వాడుగా ఆయన కల్వరి శిలువలో అంత వికారమైన ముఖంతో, ఉమ్మివేడే ముఖంతో, మననే మనము ఆయన ముఖం గురించి కొన్ని మాటలు మనం చదివి మనం మాట్లాడుకున్నాం. ఆయన ముఖములో ఎన్ని ఫీలింగులతో మనము చూసినాము, లేఖన భాగాలతో మనం చూస్తాం. కనుక ఆయన ముఖమంట మనుషులు చూడనొల్లని వాడుగా ఉన్నాడు. అంత దీనుడుగా, దరిద్రుడుగా ఆయన కల్వరి శిలువలో అర్ధనగ్నంగా ఆయన చనిపోవటం మనం చూస్తాం. ప్రియమైన దేవుని వలన ఆయన వ్యాధిని అనుభవించిన వాడుగా, వ్యసనాకాంతుడుగా, ఏదో పెద్ద పాపము చేస్తే ఆ శిక్ష వేసినట్టుగా, పెద్ద రోగం ఉండి, అంతే కదా, కరోనా రోగం ఉంటే ఇప్పుడు మన వచ్చిన కరోనా రోగంలో ఎంత బంధువులైనా కూడా దగ్గరకు పోయి చూసే పరిస్థితి లేకుండా ఎక్కడో తీసుకుపోయి కొండ చెట్లలో ఎక్కడో తీసుకుపోయి పెద్ద గుంతతోవి కుప్పలు వేసి పూడ్చిన సందర్భాలు మనం చూస్తాం. ఆయన ఏదో పెద్ద రోగం వచ్చినట్టుగా ఆయనను కల్వరి శిలువలో అక్కడ పడి ఉండుట మనము ఈ లేఖనంలో యెషయా ప్రవక్త ప్రవచించినాడు, ముందుగానే చెప్పినాడు. ఇలాంటి పరిస్థితి ఆ నీతిమంతుడు, ఆ సృష్టికర్త పడతాడు అని ఆయన ప్రవచనం చెప్పినాడు. ఆయన వ్యసనాకాంతుడైనాడు, మనుషుల చేత విసర్జింపబడిన వాడైనాడు, మనుషులు అసహించుకునే పరిస్థితిలో మనకు కల్వరి శిలువలో కనపరిచినాడు. తృణీకరించబడిన రాయి. ఎందుకు పనికిరాదని ఇసిరేస్తాం కదా, గోడకు ఎందుకు పనికిరాదు, ఏ ముఖం లేదు ఈ రాయికని ఇసిరేసిన రాయి తలకు మూలరాయి అయిపోయి ఆశీర్వదించడానికి, ఆయన మాట వినడానికి ఎన్నో లేఖన భాగాలు మనం పరిశీలించాం. అదే యెషయా గ్రంథం 57:3 మరొక మాట మనం చూస్తాము. మంత్ర ప్రయోగపు కొడుకులారా, వ్యభిచార సంతానమా, వేశ్య సంతానమా, మీరు ఇక్కడికి రండి. ఈయన ఎవరిని పిలుస్తున్నాడు చూడండి. ఇక్కడ మంచి ఆలోచన అయినటువంటి మాట. మంత్ర ప్రయోగపు కొడుకులారా, మరి దరిద్రపు మంత్రాలు చేసుకొని బ్రతికే, ఇలాంటి పనికి మాలినటువంటి బతుకుతున్న కొడుకులారా, వ్యభిచార సంతానమా, పనికి మాలినటువంటి వ్యభిచార ఆలోచనలతో సత్య బతుకుతున్నటువంటి సంతానమా, వేశ్య సంతానమా, మీరు ఇక్కడికి రండి. ఈయన ఎవరిని పిలుస్తున్నాడు? వేశ్యలను పిలుస్తున్నాడు, నా యొద్దకు రండి బాగుపడతారు. దొంగలను పిలుస్తున్నాడు, నా యొద్దకు రండి బాగుపడతారు. వ్యభిచారులను పిలుస్తున్నాడు, నా యొద్దకు రమ్మని. నరహంతకులను పిలుస్తున్నాడు, తాగుబోతులను పిలుస్తున్నాడు, ప్రతి పాపంలో సచ్చి పడిపోయిన ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు. నాతో ఆశీర్వాదం పొందుకోండి. ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం, ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం రావుటకే పరలోకమందు ఉన్నటువంటి కన్న తండ్రి తన సొంత కుమారుని ఆ కల్వరి శిలువలో ఆ రకంగా తయారు చేసినాడు. ఇందాక చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఆ రకంగా దేవుడు తయారు చేసినట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుడి వలన ఆయన వ్యసనాకాంతుడు, రోగి అయినట్టు ఆయనను కల్వరి శిలువలో ఇది చేశారు. ఏదో పాపం చేసినందుకు ఆయన కల్వరి శిలువలో చేశారు, ముఖం మీద ఉమ్మేశారు. ఎంత ఆయన సృష్టికర్త అయిన ప్రజల కోసం ఎంత మేలులు చేసి ఆశీర్వాదాలు ఇస్తాను, నీ పాపం అంతా నేను అనుభవించానని ప్రవక్తల ద్వారా ముందుగానే హెచ్చరించబడి, ఆ వాక్య ప్రవచనం చెప్పబడి, ఆ ప్రవచనం నెరవేర్చబడి, మళ్ళీ రెండవ రాకడ వస్తాను, జాగ్రత్తగా బ్రతకండి, నీతిగా బ్రతకండి, యథార్థంగా బ్రతకండి, నా రక్తంతో మీ పాపాన్ని కడుగు వేసుకొని పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళేందుకు రెండవ రాకడ వస్తాను, సిద్ధంగా ఉండి సిద్ధ మనసు కలిగి ఉండండి అని చెప్తున్నటువంటి దేవుని ఆలోచన విధానాన్ని మనము గుర్తించలేని బిడ్డలంగా ఉంటున్నాం. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను అందరం కూడా ఆయన ఆలోచనలో బ్రతకనికి, పాపం నుండి విముక్తిని పొందనికి, దేవుడు ఆశీర్వదించనికి, ఆయన మాట విననికి, ఆయన దుఃఖంలో ఉన్న వారిని పిలుస్తున్నాడు, పాపంలో ఉన్న వారిని పిలుస్తున్నాడు. ఆయన పిలవనటువంటి మనిషి ఎవరున్నారు? అందుకే దేవుడు లోకమును ఎంతో 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 అన్నాడు.
లోకంలో అందరినీ, ఇంకా దాంట్లో అందరు ఉంటారు, పరికమాలు ఉంటారు, వ్యభిచారులు ఉంటారు. ఇది లేఖన భాగంలో చెప్పాడు, వేశ్యలు, దొంగలు, వ్యభిచారులు, నరహంతలు, తాగుబోతులు, పాపులు అందరినీ రమ్మని పిలుస్తున్నాడు. మిమ్మల్ని స్వస్థత చేస్తాను, మీ అనారోగ్య యొక్క హృదయాన్ని పవిత్రపరుస్తాను, పాపంతో చచ్చిపోయిన ఆ జీవితాన్ని తీసివేసి నూతనంగా నా రక్తంతో కడిగి నా పరిశుద్ధత మీకు ఇచ్చి పరలోక రాజ్యంలో తండ్రి చేత ఆశీర్వదించబడని తెలుస్తుంటే మనము ఆయన మాటను లెక్క చేయని వారిగా ఉంటున్నాము. దేవుడు ఆయన మాట వినమని కోరుతున్నాడు కనుక ఆయన మాట విని మన బ్రతుకులను దిద్దుకుందామండి. దేవునితో ఎదుగుదాం, బలపడదాం. ఆయన మాటలతో, ఆయన సత్యమైన వాక్కులతో మన హృదయాల్లో స్థిరపరచుకుందాము, బలపరుచుకుందాం. ప్రతిష్ట ఆయన వాక్యమును మన హృదయంలో ప్రతిష్ట చేసుకోవాలి. అటు ఘనత దేవుడు ప్రతి ఒక్కరికి ఇచ్చును కాక, ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును కాక. తల వచ్చినట్టయితే చిన్న ప్రార్థన. మహా పరిశుద్ధుడైన తండ్రి, నమ్మదగిన వాస్తుతులకు